కొందరికి అదృష్టం నడిచొచ్చేలోపే దరిద్రం ఎప్పుడు వైఫై లెక్క పక్కపోయింటే ఉంటుంది. పాపం ఒక ఆడ గట్నే ఒక ఆయనే లక్కును పరీక్షించుకుందామని వైన్ షాప్కు టెండర్ వేసిండు. కానీ లక్కీ డ్రా తీయకముందే ఆయనకు బ్యాడ్ లక్ అయిపోయింది. ఏమైందో మరి? మీరు నేటివిటీ సర్టిఫికెట్ లక్కును పరీక్షించుకుందాం అనుకుంటే పరీక్షకు ముందే బ్యాడ్ లక్ అయిపోయింది కదా గీ అన్న పరిస్థితి. కాకినాడ జిల్లాల గీత కార్మికులకు వైన్స్ షాపులు కేటాయించేందుకు కాకినాడ కలెక్టరేట్ ఆఫీసులో లక్కీ డ్రా కార్యం పెట్టిరు. అయితే అందులో శ్రీనివాసరావు అనే గీ అన్న కూడా వైన్ షాప్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట. ఇక దరఖాస్తులు స్క్రూటినీ చేసేటప్పుడు ఈ శ్రీనివాసరావుది కాకినాడ జిల్లా మనిషి కాదని రిజెక్ట్ చేసిరట అప్లికేషన్. అంతే ఇక అన్నకు ఆవేశం కట్టలు తెంచుకున్నది. నా సొంతూరు అమలాపురం జిల్లానే, ఆధార్ కార్డులో అట్లనే ఉన్నది, కానీ నేను 20 ఏళ్ల సంది కాకినాడలోనే ఉంటున్నా, ఇక్కడనే బతుకు తెరువు చూసుకొని బతుకుతున్నా. ఆధార్ కార్డులో ఊరి పేరుతోటి నన్ను లోకల్ కాదని రిజెక్ట్ చేస్తే నేను ఎట్లా బతకాలి? నేను ఇప్పుడు పురుగుల మందాయి ప్రాణం తీసుకుంటా అని కలెక్టరేట్ ఆఫీసులో ఆగమాగం చేసిండు. నేను తిమ్మాపూర్ గ్రామంలో 20 ఏళ్ళ నుంచి నివసిస్తున్నాను. నా సొంత ఇల్లు ఉందండి. నాది ఎలా అన్నాల్సి బిడ్డ అంటారు సార్, ఉరేసి తెచ్చిపోవాలండి. అరే మళ్ళీ ఏమైనా చేసుకోగలి ఈ మనిషి అసలే ఆవేశంలో ఉన్నాడని ఆఫీసర్లు కలెక్టర్ సార్ తానికి పోయి నీ బాధ చెప్పుకో, మా చేతులు ఏం లేదని కలెక్టర్ సార్ తానికి పంపించారు. మరి ఆడ కలెక్టర్ సార్ ఏం చెప్పిండో, దరఖాస్తు చేసిండా లేదా అన్నది అయితే ఇంకా తెలియదు. కానీ ఏందే షీనన్న, ఒక్క వైన్స్ షాప్ రాకుంటే మందుదాయి జీవి తీసుకుంటా అనుకున్నాడేందే? వైన్ షాప్ ఒక్కటే బతుకుదేరువా? నువ్వు చేయాలనుకుంటే ఇంకెన్ని దందాలు లేవు. ఆవేశానికి పోయి అట్టిగా ఆగం కాకు.